See this bills of chapter. Okay, right. So a business transaction relating to the sale and purchase of goods may be either for cash or on credit. So it may be cash, it may be credit. So the problem is credit. Credit transaction is the problem. The businessmen may not be interested to sell the goods on credit, but with a view to counter the competition in the market and to promote sales, they have to sell the goods on credit basis. We have because the problem is there. Uh, the buyer may not respond in time within the time, so that's why the seller is not interested to sell in credit transactions. But according to the mm, competition and in business view, only not only cash transactions, credit transactions also want to be performed. So that's why that is the reason why credit transactions are to be done by the seller. So in this situation, the seller may have to wait for the payment of goods for the stipulated period. Definitely. So after selling the goods, seller has to wait until the amount is to be received. The seller may not afford to wait for the payment in the stipulated period, and also may not like to lose the customer even. On the other hand, the purchaser may not be in a position to pay for future after a fixed period. The problem is how to resolve the matter to the situation for both the parties. Both the parties means buyer and seller. The seller would also like to have a written statement from the purchaser for the undertaking for an agreement from the buyer to pay the amount after a specified period. This formal document is known as a bill of exchange or a promissory note. It is also known as hundi. In the rural areas in the Indian context, the bill of exchange is one of the most common forms of negotiable instruments. The law relating to negotiable instruments is contained in the Negotiable Acts 1881. So so all the bill of exchange activities are to be performed under Negotiable Instrument Act. Negotiable Instrument Act 1881. You have to keep in mind, Negotiable Instrument Act came into force in 1881. 1881వ సంవత్సరంలో దీన్ని తెలుగులో ఏమంటారంటే అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టము అంటారు తెలుగులో. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టము అని చెప్పడం జరుగుతుంది. సో ఈ అన్యాక్రాంత యోగ్యతా పత్రాల చట్టము 1881లో అమల్లోకి వచ్చింది. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఓకే, సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాము బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఎందుకు అవసరం అవుతుందంటే, మనకు వ్యాపారంలో 2 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఒకటి నగదు వ్యవహారము, మరొకటి అరువు వ్యవహారం. సో నగదు వ్యవహారంలో తక్షణమే మనకు రావాల్సిన నగదు వచ్చేస్తుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు నగదు వ్యవహారంలో. కానీ అరువు వ్యవహారంలో తక్షణమే రావాల్సిన నగదు భవిష్యత్తులో వస్తుంది. భవిష్యత్ అంటే 3 ఏ విధంగా మారుతుందని మనకు చెప్పడానికి రాదు, కానీ భవిష్యత్తులో రాబోయే మొత్తం కోసం ఈ అమ్మకందారుడు వెయిట్ చేయవలసిందే. సో ఇంకొకటి అమ్మకందారుడు కొనుగోలుదారుడు కూడా తన యొక్క ఆలోచన మారిపోయి అసలు నేను డబ్బే ఇవ్వను పో అని చెప్పే పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా సరే మారవచ్చు. కాబట్టి మధ్య మార్గంగా తనకు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరగాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్ రావాలి. అటు బయ్యర్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇటు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సందర్భంలో క్రెడిట్ ఇవ్వము అంటే అసలు మన దగ్గరికి రారు కస్టమర్లు. అంటే మన బిజినెస్ మొత్తము డల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కస్టమర్స్ని వదులుకోకూడదు, అట్ ద సేమ్ టైం మనకు రావాల్సిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం రన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము మనకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఎప్పుడు తీసుకుంటామంటే, వెన్ గూడ్స్ ఆర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్ ఇస్ టేకెన్. ఎప్పుడైతే కొనుగోలు అమ్మకాల ప్రక్రియ నడుస్తుందో, వస్తువుల యొక్క బదిలీ జరుగుతుందో, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి
వస్తువుల యొక్క బదిలీ జరుగుతుందో ఏ వ్యవహారంలో జరగాలి? అరువు వ్యవహారంలో జరగాలి. నగదులో కాదు. నగదు జరిగినప్పుడు రాసుకోలేదు. కేవలం అరువు వ్యవహారాలు జరిగినప్పుడు మాత్రమే దీన్ని రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి నగదు వ్యవహారం కాకుండా అరువు వ్యవహారాలు జరిగినప్పుడు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన బిజినెస్ లో మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది అక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డెఫినేషన్ చెప్పడం జరిగింది. 1881 సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారము ఈ నెగోషియబుల్ యాక్ట్ ని ఇన్స్ట్రుమెంట్స్ ని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఏ చెక్ పేయబుల్ ఎయిదర్ టు ఆర్డర్ ఆర్ టు బేరర్. సో ఇక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ను ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగింది అంటే మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒక ప్రామిసరీ నోట్. మీరు వినే ఉంటారు ప్రామిసరీ నోట్ అనేది. చాలా మందికి తెలిసే ఉంటుంది. డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు ఇతరులతో రాసుకోవడం జరుగుతుంది. సో మనకు ముందు ముందు వస్తుంది అది ప్రామిసరీ నోట్. దాని గురించి అక్కడ డీటెయిల్గా మాట్లాడుకుందాం. తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, సరుకుల యొక్క కొనుగోలు అమ్మకాల ప్రక్రియకు సంబంధించినప్పుడు ఈ అరువు వ్యవహారం జరిగింది. సరుకులను అరువుపై కొనుగోలు చేసిన అమ్మకాలు చేసిన అటువంటి సందర్భంలో ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకోవడం జరుగుతుంది. తర్వాత చెక్ అనేది మనం ఇతరులకు డబ్బులు ఇవ్వవలసినప్పుడు మనం అతనికి నగదు రూపంలో కాకుండా చెక్కుని ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాంకు ద్వారా చెల్లింపు చేయడం. అతనికి నగదు రూపంలో కాకుండా బ్యాంకు ద్వారా చెల్లింపు అయ్యే విధంగా ఒక పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పత్రమే ఇక్కడ చెక్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మీన్స్ ఇట్ మే బి ఏ ప్రామిసరీ నోట్, ఇట్ మే బి ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇట్ మే బి ఏ చెక్ పేయబుల్ either to order or to bearer. Okay, this is the definition according to Negotiable Instrument Act 1881 under section 13 subsection 1. Okay, so many definitions we have. So let us see examples of negotiable instruments by the statute. Statute means act. So bill of exchange one, promissory notice another one, and the checks. So these are the three documents are identified under Negotiable Instrument Act as instruments. Okay. Next you see in negotiable instruments recognized by usage or custom. So according to our traditions, according to our usage, hundis, share warrants, dividend warrants, bankers draft, and circular notes, bearer debentures, debentures of Bombay Port Trust, railway receipts, delivery orders. So these are the documents are to be recognized according to the usage, according to the traditions. So these are the documents. But according to the act, these are the three documents are identified. These are the only three documents are identified, isn't it? So next in that process, first one is promissory note. First one is promissory note. This is the first one. So three documents are identified. One is promissory note, another one is bill of exchange, another one is check. These are the three documents are identified by the act, that is Instrument Act. So that's why in this process, in this connection, we are going to study the first one, that is promissory note. So what is promissory note? It is a written promise. Promissory note is a written promise made by one person to pay a certain sum of money due to another person or any other legal holder of the document. Any other legal holder of the document. A promissory note is defined by section 4 of the Negotiable Instrument Act 1881. So keep it in mind. A promissory note is defined according to section 4. Sometimes in competitive exams, it may be asked under what section it is defined, under what section it is defined. So that's why a promissory note is defined under section of the Negotiable Instrument Act 1881. So keep it in mind. This is section 4. Okay, as an instrument in writing
not being a bank note or currency note. This is not a currency note. This is a bank note in writing, containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. ఓకే, అర్థమవుతుందా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారము ఇది ఒక పత్రము. ఇది ఒక పత్రము. ఎటువంటి పత్రము? దీంట్లో అన్కండిషనల్ అంటే ఎటువంటి షరతు లేకుండా, దీన్ని మన తెలుగులో బేషరతుగా అంటాం. బేషరతుగా అంటే ఎటువంటి షరతులు ఉండొద్దు. అంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, లేకుంటే ఎవరైనా బలవంతం చేస్తే, ఎవరైనా ఒత్తిడి చేస్తే, ఎవరైనా భయపెడితే అట్లాంటివి లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఇందులో పేర్కొన్న మొత్తాన్ని నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం. ఓకే, సో let us see one more. That is, promissory note means any instrument whereby the market engages absolutely to pay a specific sum of money to another at a time, therein limited or on demand or at sight. So this is definition given according to the Limitations Act 1963. Okay, this is definition given by the Instrument Act section 4. Okay, what are the features consisted? What are the features consisted by the Instrument Act? Let us see. Is it visible to you? Right. So it must be in writing. చేత్తో రాసి ఉండాలి, కంప్యూటర్లో టైప్ చేసి ఉండకూడదు. సో ప్రామిసరీ నోట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. మీరు ఎక్కడైనా మన ఇంటి పక్కలో కానీ ఊర్లో కానీ ఎక్కడైనా ఉంటే ఆ ప్రామిసరీ నోట్ కంప్యూటర్లో టైప్ చేసుకొస్తే అది వ్యాలిడ్ కాదు. సో ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. చేతి రాతతో ఉండాలి, చేవ్రాలుతో ఉండాలి, చేతి రైటింగ్తో ఉండాలి. ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్ ఇది. ఫీచర్స్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్, రైట్? ఫీచర్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అని వస్తుంది. సో ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఇది చేతి రాతతో నమోదు చేయబడి రాయబడి ఉండాలి ప్రామిసరీ నోట్ అంటే. ద ప్రామిస్ టు పే మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్. ఆ మాట చెప్పాలి. ఏమని ప్రామిస్ చేస్తున్నా? టు పే మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్. నేను పే చేస్తాను అని ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. ఏ మీర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ వితౌట్ ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే ఇస్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. నేను ఆ మొత్తాన్ని చెల్లిస్తాను అని చెప్పకపోతే అసలు ప్రామిసరీ నోటే కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆ పదం అందులో ఉండాలి. ఐ వాంట్ టు పే సమ్ అమౌంట్. సో ద అమౌంట్ ఆల్సో షుడ్ బి మెన్షన్డ్. సో ద ప్రామిస్ టు పే మస్ట్ బి అన్కండిషనల్. చెల్లిస్తాను అనే మాట ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి అన్కండిషనల్. అన్కండిషనల్ అంటే ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా. A promise to pay when able or as soon as I possibly can is conditional. సో ఇట్లాంటి పదాలు మనం ఉన్నట్లయితే వాటిని మనం కండిషన్స్ గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మనం ముందే చెప్తున్నాం ఎటువంటి కండిషన్ ఉండొద్దు అని చెప్తున్నాం. మరి కండిషన్ లేనప్పుడు ఎలా ఉండాలి? కండిషన్సే ఉండొద్దు. సో there should not be any conditional. It should be unconditional. Okay, it must be signed by the maker. ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో ఆయన ఖచ్చితంగా సైన్ చేసి ఉండాలి దాని మీద. ఓకే, ఇట్ మస్ట్ బి సైన్డ్. ద మేకర్ మస్ట్ బి సర్టెన్. ఎవరైతే తయారు చేస్తుందో ఆయన ఖచ్చితంగా ఏముండాలి అంటే ఒక దృక్పథంతో ఉండాలి. నేను ఇంత మొత్తాన్ని చెల్లించాలి, ఇంత మొత్తాన్ని చెల్లించాలి అనే దృక్పథంతో ఆయన ఉండాలి. ప్రామిస్ మస్ట్ బి టు పే ఎ సర్టెన్ సమ్. ఖచ్చితమైన మొత్తం, మనం ఇంతకుముందు అనుకున్నాం ఎంతైతే మొత్తం చెల్లించాలి, ఆ ఖచ్చితమైన మొత్తం ఎంత అనేది అందులో ఉండాలి. ఆ ప్రామిస్ చేసేదానికి సిద్ధంగా ఉంది. ద పేయీ మస్ట్ బి సర్టెన్. ఎవరైతే చెల్లింపుదారు ఉన్నాడో ఆయన కూడా దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ద ప్రామిసరీ నోట్ మస్ట్ బి ప్రాపర్లీ స్టాంప్డ్. సో అత్యంత ముఖ్యమైనది ఏంటి? స్టాంప్డ్. ఇట్ మస్ట్ బి స్టాంప్డ్. దానికి అవసరమైన ఏమంటారు స్టాంప్ తెలుగులో ఏమంటారు? ఎవరు చెప్పారు? స్టాంప్ ఏమంటారు తెలుగులో?
ముద్ర సార్. ఎస్, ముద్ర. ఈ ముద్రను అందులో అతికించి ఉండాలి. సో స్టాంపులు మన ఇండియన్ స్టాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాంప్స్ ను దానికి రిక్వైర్డ్ స్టాంప్స్ దానికి సంతకం చేసిన దాని మీద ప్రామిసరీ ఉంటుంది, అతికించి ఉండాలి. ది అమౌంట్ పేయబుల్ మస్ట్ బి ఇన్ లీగల్ టెండర్ మనీ ఆఫ్ ఇండియా. An instrument signed by A saying I promise to pay B rupees 1000 and 2 bags of rice is not a valid promise note. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను పే చేస్తా 1000 రూపాయలు అండ్ 2 bags ఆఫ్ రైస్. సో ఇక్కడ వేగ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వాల్యూ ప్రామిసరీ నోట్ కిందకి తీసుకోబడదు. ఇట్ షుడ్ నాట్ బి పేయబుల్ టు ద బేరర్. ఇట్ షుడ్ నాట్ బి పేయబుల్ టు ద బేరర్. ఇక్కడ బేరర్ అంటే ఎవరు? ఇప్పుడు సపోజ్ ఎక్స్ అండ్ వై రాసుకున్నారు. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రాసిచ్చాడు ప్రామిసరీ నోట్. అంటే ఈ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఈయన దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు వై నుంచి. అంటే వైకి పేమెంట్ ఈయన ఇవ్వాలి. కాబట్టి ఇది కొంతకాలం అయిన తర్వాత ఆయనతో పోగొట్టుకుంటే సమ్ జెడ్ అనే వ్యక్తికి దొరికింది. మరి ఇప్పుడు జెడ్కు డబ్బులు ఇవ్వాలా? ఇవ్వకూడదు. ఎవరి పేరు మీద అయితే రాసింటామో వాళ్ళకు మాత్రమే చెల్లింపులు చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, ప్రామిసరీ నోటు స్పెసిమెన్ కాపీ. దానికి ఎలా ఉంటుంది నమూనా? మోడల్ స్పెసిమెన్ ప్రామిసరీ నోట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మన దగ్గర జనరల్ స్టోర్స్ లో తెలుగు వర్షన్ ఉండేవి ఉంటాయి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది కాబట్టి తెలుగు వర్షన్ లో ఉండేది మీరు చూసింటారు. టూ కాలమ్స్ ఉండేటట్టుగా మనం ప్రామిసరీ నోట్ జనరల్ స్టోర్ లో 1 రూపీ 2 రూపీస్ ఇస్తే మనకు దొరుకుతుంది ఎంపీ. పొరపాటున మీకు మీరుగా ఏదో ఆటోమేటిక్ కోసం రాసుకోకండి, అది సీరియస్ అవుతుంది. ఓకే, సో ప్రామిసరీ నోట్ అనేది ఇందులో డేట్ అడ్రస్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, తర్వాత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ఫిగర్స్ మరియు వర్డ్స్ లో, ఇదేమో ఫిగర్స్ ఇదేమో వర్డ్స్ లో. ఇంట్రెస్ట్, ఎంత మొత్తాన్ని ఇంట్రెస్ట్ పే చేస్తాం, 8% ఇంట్రెస్ట్. తర్వాత ఎవరికి పే చేస్తున్నాం, 3 months ఆఫ్టర్ డేట్, ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ డేటు, తర్వాత 3 months. వి ప్రామిస్, ఇంతకుముందు మనం అనుకున్నాం వితౌట్ ప్రామిస్ it should not be promise note. We promise to pay Ram Startup, Ram Sarup and Company or order ₹2000 with interest 8% per annum for the value received. So address undi, date undi, amount of figures lo undi, words lo undi. ఆయన డ్యూరేషన్ 3 months డ్యూరేషన్ పెట్టుకున్నాడు. సో ఈ డేట్ నుంచి. ఓకే, సో దీనికి ఆయన ప్రామిస్ చేస్తూ రాసిస్తున్నాడు. సో దీనికి సంబంధించిన రిక్వైర్డ్ స్టాంప్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ రాసిచ్చడానికి సంతకం ఉండాలి. ఇది ఎవరికి ఇస్తున్నారు, రామ్ స్వరూప్ కంపెనీకి రాసిస్తున్నారు. సో ఈ ప్రామిసరీ నోటులో ఉండవలసిన అంశాలు ఇవి అనమాట. సో అడ్రస్, డేటు, అమౌంట్ ఫిగర్స్ లో వర్డ్స్ లో, మరియు ప్రామిస్ అనే వర్డ్ ఉంటూ దానికి రిక్వైర్డ్ స్టాంప్ అందించేటట్టుగా సంతకాలు కలిగి, అవసరమైతే విట్నెస్ సంతకాలు కూడా ఉండాలి. విట్నెస్ ఇందులో లేదు కానీ విట్నెస్ సిగ్నేచర్స్ కూడా ఉండాలి ఇందులో. ఓకే, ఇది మనకు స్పెసిమెన్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్. ఓకే, సో ఈ ప్రామిసరీ నోటు సందర్భంలో మనకు ఎంతమంది పార్టీలు ఉంటారు అంటే, there are two members or two parties. So when we are saying parties, the persons may be individual, may be the firms. So that's why we are saying parties. So there are two parties in promissory note. One is maker. He is the person who writes out the promissory note. ఎవరైతే రాస్తున్నారో ఆయనని మేకర్. He undertakes to pay the amount mentioned in the instrument. He must sign document. సో ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఎక్స్ వై నుంచి తీసుకున్నాడు అని, కాబట్టి ఎక్స్ రాసిస్తున్నాడు. సో అట్లా ఇప్పుడు ఎక్స్ ఎవరు, మేకర్.
Payee is the person to whom the payment is to be made, creditor or seller of the goods. ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో అని పేయర్, పేయీ, సారీ పేయీ. Okay, this is promissory note. Let us go to bill of exchange. Any doubt up to this? Shall I move to promissory note? Are you in line or not? ఉన్నారా? నిద్రపోతున్నారా? నవనీత నెంబర్ యాడ్ చేసుకోవాలి. కే నవనీత మీ పేరుకు ముందు రోల్ నెంబర్ యాడ్ చేయాలి. చేస్తే నాకు ఆర్డర్లో వస్తుంది, అటెండెన్స్ చేయడానికి సాధ్యమవుతుంది. కే నవనీత పేరుకు ముందు రోల్ నంబర్ ఉండాలి. Right. So bill of exchange. Bill of exchange. Right. So you see, according to section 5, ఇంతకుముందు ప్రామిసరీ నోటు సెక్షన్ 4 గుర్తుపెట్టుకోవాలి, చెప్తున్నా. ప్రామిసరీ నోట్ is defined under section 4, but bill of exchange is defined under section 5. Under section 5. So an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay the sum of money only to or to the order of a certain person or to the bearer of the instrument. Okay. So a bill of exchange is called a draft till the acceptance is given by the debtor. So here what we are discussing, selling and buying process is to be taken here. Selling and buying process. So let us take X. Let us take Y. Is it visible to you? కనిపిస్తుందా మీకు? So X is the buyer. X is the buyer. Y is the seller. Right. ఇప్పుడు చెప్పండి, ఇందులో who is debtor, who is creditor? Anyone? X is the buyer. X is the buyer. He is purchasing goods from Y. Y is the seller. He is selling goods to X. Is it clear? X and Y, the transactions are to be done. The trading process is done between these two parties. X is the buyer, Y is the seller. Now you have to say who is the debtor, who is the creditor. Anyone? Why seller is creditor? Why? Why seller? Creditor. Why supplying goods to X? Why supplying goods to X? So that's why creditor means supplying goods. Those who are supplying goods to other.
that person, that firm will be known as creditor. So Y is the seller. So that's why here Y is creditor, Y is seller. Okay. What about buyer? Buyer is debtor. He is receiving goods. In future, the amount is to be paid to Y by the X. So is the debtor. ఈయన రుణగ్రస్తుడు అంటాం. తెలుగులో రుణగ్రస్తుడు. ఈయన ఏమంటాం? రుణదాత అంటాం. రుణగ్రస్తుడు, రుణదాత. ఈయన రుణదాత, సెల్లర్ కాబట్టి ఈయన ఆయనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈయన ఎవరు? రుణదాత. ఈయన తీసుకుంటున్నాడు. తీసుకొని భవిష్యత్తులో చెల్లించాలి. ఈయన మనకు బాకీ పడి ఉన్నాడు. కాబట్టి రుణగ్రస్తుడు. X is debtor, Y is creditor. రుణగ్రస్తులు, రుణదాతలు. గుర్తుందంటే మీకు. సో రుణగ్రస్తులు, రుణదాతలు అంటే అప్పిచ్చి పుచ్చుకునే వాళ్ళు అని చెప్తారు జనరల్ గా. ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా. అది తప్పు. సో ఎక్కడైతే కొనుగోలు అమ్మకాల ప్రక్రియ అరువుపై జరుగుతుందో ఆ సందర్భంలో డెటార్ క్రెడిటార్ అనే మాట వస్తుంది. సరుకులను అరువుపై కొన్న వ్యక్తిని డెటార్ అంటారు. సరుకులను అరువుపై అమ్మిన వ్యక్తిని క్రెడిటార్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వై ఇక్కడ క్రెడిటార్, ఎక్స్ ఇక్కడ డెటార్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ మధ్య క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒకరికి ఒకరు పార్టీ రాసుకోవడం జరుగుతుంది. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రామిసరీ నోట్ రాసుకోరు. డబ్బులు ఇచ్చినప్పుడు, అప్పుగా ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ రాసుకుంటారు. సరుకుల బదిలీ జరిగితే అక్కడ మాత్రం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకుంటారు. ఓకే, ఎనీ డౌట్? ఓకే. To be of real use, the bill of exchange must be accepted. The mere fact that a bill is drawn by one person upon another does not make the drawee liable for its value. The drawee must accept liability before he can be made liable. The drawee usually accepts the bill by writing the word accepted across the face of the bill together with his signature. A bill of exchange after acceptance is known as acceptance. So you see, this is a model. This is the model of bill. Model of bill of exchange. What's the time now? 36 minutes completed. Will you say anything? Specimen of a bill of exchange. So earlier we saw promissory note, model promissory note. Now we are seeing model bill of exchange. So here you see address, the date, it must be there, and amount in words and figures. You see, words and figures. These are the details are compulsory, whatever it is. Signatures and address, debtors and creditors address. So here required stamps are to be pasted here. Okay, but in the earlier we promise is a word should be there in promissory note, but here there is no promise. 3 months after date pay to Dilshan or order the sum of rupees 1000 per value received. So whatever the value of goods received, for that 1000 is to be paid after 3 months the date. So whatever the date is given, from this date the 3 months is to be calculated. Okay, this is model bill of exchange. So here also some features. So these features are to be discussed in the next class. Okay, this feature are to be discussed in the